నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. బండిమెట్లలో షిరిడి సాయిబాబా మందిరంలోని సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. సాయిబాబాను దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ చైర్మన్ ఎంఆర్ వెంకట్రావు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ నందగోపాల్, జనరల్ సెక్రటరీ జి శంకర్రావు, జాయింట్ సెక్రటరీ ఆర్ జనార్దన్ యాదవ్, ట్రెజరర్ సి నరసింగరావు మరియు ట్రస్ట్ మెంబర్స్ జి రాజేష్, జై విజయ్ కుమార్, అనిల్ రెడ్డి, హనుమంతరావు యాదవ్, ఎం నాగేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రొఫెసర్ ఎంఆర్ వెంకట్రావు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో 37 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రొఫెసర్గా, డీన్గా, ప్రిన్సిపాల్గా, డైరెక్టర్గా ఎన్నో వివిధ పోస్టులు చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మా తండ్రి నాగం రామచంద్రయ్య గారు ఫ్రీడమ్ ఫైటర్, మాజీ డిప్యూటీ మేయర్, ఇక్కడ గుళ్ళి ఇంకా పట్టం ఉండే పట్టం పెట్టుకుని కూర్చుంటుంది. దేవుడు ఇప్పుడు మా ప్రార్థన సాయిబాబా భక్తులు ఆయన ఉజ్జయిని మాంకాళి చైర్మన్ కూడా ఉంది, దక్కన్ మన వట్ట కంపెనీ చైర్మన్ ఉంది, చాలా పాత మనిషి. అయితే ఆయన చనిపోయిన తర్వాత దీన్ని మన బస్సులలో బ్రదర్స్ అందరూ కలిసి అట్లనే మేనేజ్ చేశారు. ఒకసారి ఆయన లాస్ట్ విష్ ప్రకారం మాకు అనిపించింది ఇక్కడ గుడి కట్టాలంటే శంకర్రావు గారు జనరల్ సెక్రటరీగా ఉంది. అలాంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన భక్తులు చూపించుకుంటున్నాడు, భక్తులు నమ్మకం వచ్చేసింది వాళ్ళు చెప్తారు. అదేవిధంగా గురు పూర్ణిమ అన్నది గు గు అనే 2 అక్షరాలను చెప్పింది. గురువు అంటే చీకటిని, గురువు అంటే తొలగించింది. గురువు అన్నవాడు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రభవింపజేసి పోతాడు. ఆయనే సద్గురువు. సద్గురువుల్లో మనకు చాలామంది ఉన్నారు, కొంతమంది బోధ గురువులు ఉన్నారు, కొంతమంది బాధ గురువులు ఉన్నారు. బాబా ఆయన లక్ష్యం ప్రకారం వచ్చిన వాళ్ళకి అందరికీ పెడతాం. లాస్ట్ మీటింగ్ వరకు అయితే అయిపోయింది అని చెప్పలేదు, 3 రోజులు లాస్ట్ మీటింగ్ ఆయన ఇంత ప్రసాదం అనేది పంపిస్తాం. అట్లా ఏ కొన్ని కార్యక్రమం అయితే ఈనాడు మా గుడికి ముఖ్య కారకులు ఉండడానికి గుడి అవ్వడానికి కారణము మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. వారి సేవలు మేము ఎప్పటికీ మర్చిపోతాం. గుడి